Hey guys, this is Sriram and welcome to Phoenix Lives. So today is Thursday 25th January. మేమైతే హైదరాబాద్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సిద్దిపేట సైడ్ వెళ్తున్నాం అనమాట. మియాపూర్ నుంచి సిద్దిపేట సైడ్ వెళ్ళి అక్కడ కొన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి అండ్ సిద్దిపేటలో ఒక లేక్ ఉంది అన్నారు. అని ఎంక్వైరీ చేస్తే తెలిసింది, రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సో నేను ఇంకా మా రిలేటివ్ వెళ్తున్నాం అక్కడికి. అరౌండ్ 2 bikes అండ్ టైమ్ ఈజ్ అరౌండ్ 6:58 2 to 7. టైమ్ ఈజ్ అరౌండ్ 7 అండ్ సిద్దిపేట ఇక్కడి నుంచి ఎక్కువే ఉంది డిస్టెన్స్. దగ్గర మాకు 100 kilometers పైన చూపిస్తుంది. సిద్దిపేట నుంచి ఒక 65 kilometers ఇంకా దూరం వెళ్ళాలి. సో అప్రాక్సిమేట్లీ 115 kilometers సంథింగ్ చూపిస్తుంది మాకు. చూస్తున్నాం, లొకేషన్ బాగుంది అంటే హోప్ విల్ గెట్ గుడ్ షాట్స్ అండ్ ఐ హోప్ ఫర్ ఎ స్మూత్ రైడ్. బా ఇలా క్రాస్ చేయండి, రోడ్ నచ్చింది. ఇంత బాగా క్రాస్ చేస్తారో అర్థం కాదు. గ్రీన్లో ఉంది కదా సిగ్నల్ మాకు. ఫైన్. నేనైతే మౌంట్ చేంజ్ చేశాను యాక్చువల్లీ అండ్ మళ్ళీ ప్లేస్మెంట్స్ అన్నీ మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను. బెస్ట్ రిజల్ట్ దేనికి వస్తుందో అదే ఫైనల్ అవుతుంది. ఫైన్, విల్ కంటిన్యూ అండ్ లెట్స్ సీ ద బ్యూటిఫుల్ లొకేషన్స్ అహెడ్. ఈ మియాపూర్ టు వాచిపల్లి గండిమైసమ్మ రోడ్ ఉంటుంది హైదరాబాద్లో. ఎప్పుడు రిపేర్ చేస్తారో తెలియదు. నేను ఒక దగ్గర 2 years నుంచి చూస్తున్నా. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అసలు పోగదు ఈ రోడ్డు. ఎంత కేర్ఫుల్గా నడుద్దాం అనుకున్నా ఏదో ఒక బొక్కలో మినిమం ఒక పాట్ హోల్, ఒక రైడ్. అది చిన్నది కాదు, మళ్ళీ పెద్దదే పెడతా. అబ్బా అరే, అప్పటికే చిన్న రోడ్లు అంటే ఈడొకడు ఆటో వేసుకొచ్చేస్తున్నాడు ఆపోజిట్ సైడ్లో. ఇందాక సిగ్నల్ దగ్గరేమో ఆగేమో హార్న్ కొడుతున్నారు అందరూ. ఎందుకు కొడుతున్నారో అర్థం కాలే. పక్కకు ఒక ఆవు వచ్చింది, ఆవు పిల్ల దూడ ఉంటుంది కదా, ఈ 2 ఉన్నాయన్నమాట. అవి వెళ్తున్నాయి ట్రాఫిక్ మధ్యలో. వీళ్ళు వేయమని చెప్పి హార్న్ కొడుతున్నారు అందరూ. నాకు అర్థం కాలే. కాసేపు మిర్రర్లో కూడా ఏం కనిపించలే. ఇప్పుడైతే గండిమైసమ్మ నుంచి షామీర్పేట్ హైవే ఎక్కాలి. ఆ రోడ్లో వెళ్ళి మెడ్చల్, షామీర్పేట్ ఆ రోడ్లో వెళ్ళి సిద్దిపేట వెళ్తాము. ఒక్కసారి షామీర్పేట్ హైవే ఎక్కాక ఈజీగా వెళ్ళచ్చు. అప్పటివరకు రోడ్లు బాగోవు. ఇక్కడ ప్రగతి నగర్ దగ్గర దాటాక ఉంటుంది, అడవి ఉంటుంది, అక్కడ రోడ్డు బాగోదు. ఇంతకుముందు ఈ లేక్ మొత్తం ఓపెన్ ఉండేది. ఎవడైనా కరువులో స్కిడ్ అయ్యాలంటే డైరెక్ట్ లేక్లోకే, వాటర్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇది ఫెన్స్ పెట్టినట్టున్నారు. నైస్. కనీసం ఒక మంచి పని, రోడ్డు బాగు చెప్పినా. రోడ్ చాలా వర్స్ట్ ఉంటుంది నిజంగా. అన్నమాట ఇటు సైడ్ రావాలంటే మాత్రం చాలా స్లోగా రండి, లేదంటే చాలా జాగ్రత్తగా. పాట్ హోల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్నిసార్లు తెలిసినా టైలింగ్ చేసామంటే కారుకి కానీ ట్రక్కి కానీ పక్కా పెడతాం. ఒక మినిమం 5లో పెడతాం. ఇప్పుడు కాన్షియస్గా ఉండండి చాలు దాని గురించి. ఈ రోడ్లో వస్తే పాట్ హోల్స్ ఉంటాయి, టైలింగ్ అస్సలు చేయకూడదు. మినిమం 10 meters ఉంటే తప్ప
ఎస్కేప్ అవ్వలేము. మంచి వైడ్ రేంజ్ ఉంటాయి వాట్ హోల్స్. ఇటు వెళ్దామన్నా సరిపోదు. 5 మీటర్స్ 10 మీటర్స్ లోపు ఎంత స్పీడ్లో ఉన్నా పెద్ద పాట్ హోల్స్. దీనికి ముందు ఇంకో చెత్త రోడ్డు ఉంది, అది కూడా దాటితే అప్పుడు హైవే వస్తుంది, షామీర్పేట హైవే. ఒక 12 కిలోమీటర్స్ ఉండొచ్చు మేబీ. ఇంకా యాక్చువల్లీ చేంజ్ చేయడం ప్రాబ్లం ఏం లేదు, కానీ ఫ్యామిలీ ఉన్నారంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. చేంజ్ చేయడం చాలా ఈజీ, టూల్స్ ఉంటాయి, లేకపోతే బిస్కెట్. మినిమం స్టెప్నీ లేకపోయినా జాక్ ఉండాలి అండ్ స్పానర్స్ ఉండాలి తీయడానికి, టైర్ తీసుకెళ్ళి చేయించడానికి. కొంచెం లేదంటే అయిపోయాడు. చెట్టు కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో వీ హ్యావ్ క్రాస్డ్ సిద్దిపేట్. ఇందాకే సిద్దిపేట్ క్రాస్ చేసాం. ఇంకొక 111 కిలోమీటర్స్, సారీ 58 కిలోమీటర్స్ మాత్రమే ఉంది డెస్టినేషన్కి. మేము ఏంటంటే ఈ రూట్లో కొన్ని 5 ప్లేసెస్ ఉన్నాయి. లాస్ట్ ప్లేస్కి వెళ్ళి, అంటే బాగా దూరంగా ఉన్న ప్లేస్కి ఫస్ట్ వెళ్ళి అన్నీ కవర్ చేసుకుంటూ వద్దాం రిటర్న్ వేలో.
వెళ్ళేలా అనుకుంటున్నాం. ఒక ఫోర్ట్ ఉంది, అన్నిటికంటే చివరి ఉంది ఫోర్ట్. సో ఫస్ట్ అదే కవర్ చేస్తాము. ఫస్ట్ ఫోర్ట్, తర్వాత కొన్ని లేక్, ఒకటి రిజర్వాయర్స్ ఉన్నాయి. కొండపుచ్చమ్మ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాం ఈ ట్రిప్లోనే. ఏడేమవుతుందో ఈవినింగ్, ఎందుకంటే మాకు అప్ అండ్ డౌనే మొత్తం దగ్గర దగ్గర 400 కిలోమీటర్స్ చూపిస్తుంది. 400 పైన 10 hours సంథింగ్ డ్రైవింగ్ టైం చూపించింది గూగుల్ మ్యాప్స్, అన్ని స్టాప్స్ ఇంక్లూడ్ చేసి. కానీ స్టాప్ దగ్గర మేము ఎంతసేపు ఉంటామనేది తెలియదు కదా. ఒక్కొక్క స్టాప్ దగ్గర మినిమం అరగంట, అండ్ ఒక ఫోర్ట్ దగ్గర 1 గంట ఈజీగా. సో 4 స్టాప్స్ అంటే అక్కడ 2 hours, ఫోర్ట్ దగ్గర 1 hour, 3 hours. మళ్ళీ ఎక్కడైనా సైడ్కి ఆపిన లంచ్ ఒకటి 10 hours కాకుండా నాకు బ్రేక్ఫాస్ట్ ఒక ½ an hour పట్టింది షామీర్పేట హైవే దగ్గర. సో అప్రాక్సిమేట్లీ 16 hours అనుకుంటున్నాం మేము. 16 hours ఈ ట్రిప్ మొత్తం. ఇంకెక్కువ అవ్వచ్చు, మ్యాక్సిమం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు సిటీలో మాకు తెలుసు కదా హైదరాబాద్ ఎలా ఉంటుందని. అది కూడా బాచుపల్లి రోడ్, చెత్త రోడ్. వర్స్ట్ కేస్ కాదు, నార్మల్గా ఒక 18 hours. మేము మార్నింగ్ 7 బయలుదేరాం. ఎప్పటికి వెళ్దామా, లేట్ అయిపోవచ్చు ఈవినింగ్, చూద్దాం. ప్రస్తుతానికి అయితే కంటిన్యూ చేద్దాం. ఏముంది, లేట్ అయితే నైట్ స్టే ఉండి లేదా నైట్ రైడ్ చేద్దాం సరదాగా. ఎలాగో తెలిసిన రోడ్డుగా, కొంచెం నైట్ కొంచెం లేట్ అయినా సరే ఇంటికి వెళ్ళిపోతాం మనకు తెలుసు కాబట్టి పక్కనే. మేబీ నైట్ కంటిన్యూ చేయొచ్చు మేము. జస్ట్ ఎలాగో బ్రేక్ ఇచ్చి వెళ్తాం కదా రిటర్న్ వచ్చేటప్పుడు. బ్రేక్స్ ఉంటాయి ఒక్కొక్క స్టాప్ దగ్గర. బైక్స్ కూడా ఈజీగా రెస్ట్ ఉంటుంది. 440 kilometers సంథింగ్ హ్యాపీ కవరేజ్. ఇదే ఈరోజు ప్లాన్. నాకు తెలిసి లేట్ అవుతుంది, ఈజీగా మిడ్ నైట్ అవుతుంది. 7కి బయలుదేరి మేము 15 hours వేసుకుంటేనే మాకు అయిపోతుంది కదా, నైట్ 12 అయిపోతుంది మళ్ళీ. సో చూద్దాం, ఏమైనా అయితే తప్ప తెలీదు. ఒకవేళ ప్లేసెస్ అంత ఇంప్రెసివ్గా లేకపోతే సింపుల్గా ఓవర్లోకి స్కిప్ చేస్తాం. కానీ అన్నీ చూస్తాం, అన్నిటికైతే వెళ్తాం ఒకసారి విజిట్ చేయడానికి. నాకు ఏదో వాటర్ బ్రిడ్జ్లో చూపించింది, కానీ ఇక్కడ వాటరే లేదు. సమ్ క్యానల్ ఏదో అనుకున్నాను నేను, మొత్తం ఎండిపోయి ఉంది. ఒక చెరువు ఎండిపోతే ఎలాగే ఉంటుందా కింద, కానీ ఇది ఎండిపోయి సంవత్సరాలు అయిపోతున్నట్టుంది చూస్తే. గోదావరి రివర్ ఉంది, దాని బెడ్ ఎలా ఉంటుందో చూడటం కుదిరితే భలే ఉంటుంది. ఓషన్ బెడ్, రివర్ బెడ్. బీచ్కి
లైట్ వర్షన్లా ఉంది, కొంచెం షోర్ మట్టి. అండ్ సి మొత్తం వాటర్కి మధ్యలో ఒక చిన్న ల్యాండ్, అండ్ దెర్ ఇస్ అ హౌస్ యాజ్ ఫార్ ఐ కెన్ సీ. హోప్ యూ పీపుల్ కెన్ ఆల్సో సీ దెర్ ఇస్ ల్యాండ్ ఓవర్ దేర్. అండ్ నుంచి చూపిస్తున్నాను మీకు, నాకు సరిగ్గా కనిపించట్లేదు బండి మీద నుంచి. ఓ షిట్, ఫెన్సెస్. నైస్, నౌ యూ కెన్ సీ క్లియర్లీ. ఇట్ సైడ్ అంతే, అక్కడక్కడ చెట్లు, అక్కడ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్. ఎడ్జ్ లైన్లో ఉన్నాం, వెహికల్స్ ఏవి రావు. ల్యాండ్ నైస్. బోట్ వేసుకు రావాలేమో, రావాలంటే చెట్లు కూడా సగం మునిగిపోయా ఉన్నాయి, వర్షం వల్ల కాదు. మేబీ సమ్ ఓల్డ్ లేక్. నైస్ అనిపిస్తుందని అనుకుంటున్నాను, బాగా కష్టపడి చూపిస్తున్నాను మీకు. వెహికల్ మీద నుంచి ఉన్నా, ఎలాగో నాది కొంచెం మోడిఫై చేసాం కాబట్టి నేను సైడ్ చేయొచ్చు. ఇటు సైడ్ కూడా టవర్ కనిపిస్తుంది, చూసారా మ్యాన్. దిస్ వాజ్ వన్స్ ల్యాండ్ ఆర్ తర్వాత రిజర్వాయర్ కింద కానీ లేకపోతే ఏమైనా చేసి ఉండొచ్చు. యూ కెన్ సీ సమ్ రిమైన్స్. ఓకే, అయిపోయింది. లెంత్ కూడా బాగానే ఉంది కదా, ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers లెంత్ ఉంది. ఇట్ సైడ్ చాలా పెద్దది ఈ మొత్తం ఈ ప్లేస్. డోంట్ నో వాట్ దిస్ ఈస్, బట్ చాలా పెద్దది. కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లా వస్తుంది చూస్తుంటే. మీరు ఇది లైవ్లో చూస్తే మీకు ఎంత బాగా తెలుస్తుంది. చాలా పెద్దది. ఇలాంటిది కొంచెం సిమిలర్గా ఇంకా థిక్గా ఉంటాయి అన్నమాట ట్రీస్ ఆ ప్లేస్లో. ఇక్కడ మనం అవుట్స్కర్ట్స్ ఇటు సైడ్ మనం చిట్యాల వెళ్తున్న సైడ్లో వస్తుంది, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చాలాసార్లు చూసాను. కొంచెం ఇలాగే ఉంటుంది, చిన్న ఫారెస్ట్ లాగా, కానీ కొంచెం వాటర్, కొంచెం డెన్స్ చెట్లు, ఆకులు ఉండవు వాటికి, కొంచెం సినిమాటిక్లో మనకు కనిపిస్తుంటాయి కదా, అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు ఆగలేదు కానీ నేను కొండపైన ఏదో ఉంది, కొండపైన ఒక ఫోర్ట్ ఉంది కదా, నాకు తెలిసి అదే ఫోర్ట్. గూగుల్ మ్యాప్స్. అదే అనుకుంటా ఫోర్ట్, కొండ పైన ఉంది కరెక్ట్. పొజిషన్ అయితే చాలా బాగుంది, పొజిషన్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఒక ఫ్లాట్ ఏరియాలో ఒక కొండ మీద ఫోర్ట్. దగ్గరికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూడాలి. ఇమేజెస్ చెక్ చేసాం మేమైతే, ఇమేజెస్ చెక్ చేసినప్పుడు చాలా బాగుంది, మంచి ఫీల్ ఉంది ఫోర్ట్ ఇమేజెస్లో. బాగుంది, దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో. అండ్ పెద్దగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం మేము, పెద్దగా
హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాం. ఫోర్ట్ ఎంట్రన్స్ ఏదప్ప ఇటు చూపిస్తుంది మ్యాప్స్. పదా రోడ్డు ఉంది కదా, రోడ్ ఫాలో అయి చూద్దాం. ఇందాక కూడా మట్టి రోడ్లో సంథింగ్ చూపించింది, అదేమో డెడ్ ఎండ్. ఫోర్ట్కి ఎలా వెళ్ళాలి? Oh, nice. బాగుంది యాక్చువల్లీ. వాటర్ ఉండేది అనుకుంటా మధ్యలో ఇంతకుముందు. ఎల్గందల్ ఫోర్ట్ ఆల్మోస్ట్ కరీంనగర్కి 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మేము. ఫోర్ట్ అయితే బాగుంది.